పుట్టుకతో అసలు గుండె జబ్బులు ఎందుకు వస్తాయి? ఈ సీహెచ్డీ గల కారణాలేంటి? చాలా మంది నన్ను పిల్లలకు అసలు గుండె జబ్బులు వస్తాయని అడుగుతారు. ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 1000 చిల్డ్రన్ పుడితే కామన్గా చూసేది మేము డే టు డే ప్రాక్టీస్లో రంధ్రాలు ఉండడం, హోల్స్ ఉండడం అనమాట. సో గుండెకి 4 గదులు ఉంటే అందులో పైన కానీ కింద కానీ ఏఎస్డి అంటాము, కింద గదుల్లో హోల్స్ ఉంటే విఎస్డి అంటాము. తర్వాత ఈ పుట్టుకతో వచ్చిన జబ్బులలో కొన్ని చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. ఒకటి స్పెషల్లీ హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ ఉంటుంది. అందులో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ అసలు ఫామ్ అవ్వదు. పేరెంట్స్ షుడ్ రికగ్నైజ్ ఆయాసం రావటము, పిల్లలు సరిగా తినలేకపోవటము, వెయిట్ గెయిన్ కాకపోవటము, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ అవ్వటము. ఈ గుండె జబ్బులు ఎలా ఉంటాయంటే టైంకి ఆపరేషన్ చేస్తేనే మీ పిల్లల్లో గుండె మార్పిడి దాకా అంటే వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎటువంటి వారికి గుండె మార్పిడి చేస్తారు? 2 రకాల వాళ్ళకి అవసరం పడుతుంది. ఒకటేమో ఈజ్ దర్ ఎనీ పర్ఫెక్ట్ ఏజ్ 5, 6, 7, 8 ఈ ఏజ్లో ఖచ్చితంగా టుడీకో ఖచ్చితంగా ఉన్నా లేకున్నా చేయించాలి అన్న ఏమైనా ప్రాక్టీస్ వల్ల ఉందా? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే పిల్లల్లో గుండె జబ్బులు వచ్చడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి? ఏమంటారంటే మల్టీ ఫ్యాక్టోర్లు, అంటే ఏ ఒక్క రీజన్ కూడా ఉండదు, అందరికీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ మదర్కి డయాబెటీస్ లాంటి జబ్బులు ఉండటం, ఫిట్స్ రావటం, ఎపిలెప్సీ, ఇంకొకటి ఫీనైల్ కీటోన్యూరాన్ ఉంటుంది. అలాంటివి జరిగినప్పుడు కొన్ని పదార్థాలు సాల్వెంట్స్ అంటామండి, అంటే ఈ నెయిల్ పాలిష్లో ఉండేది, పెయింట్స్లో ఉండేది, అది కనుక మదర్ ఇన్హేల్ చేస్తే దానివల్ల కూడా హార్ట్ ఎఫెక్ట్స్ రావచ్చు. అంటే ఈ గుండె జబ్బులు రావడంలో ఈ జెనెటిక్స్ పాత్ర ఎంతవరకు ఉంటుంది మేడం? అంటే తల్లికి తండ్రికి ఒక బిడ్డకి హార్ట్ డిఫెక్ట్ ఉందనుకోండి, ఆ ఫ్యామిలీలో ఆ సెకండ్ బేబీకి. పిల్లల్లో గుండె జబ్బులు ఉంటే సాధారణంగా తల్లిదండ్రులు వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అని చాలామందికి అపోహ, గుండె జబ్బు ఉంది కదా పిల్లలు ఆడుకోకూడదేమో అన్నట్టుగా ఉంటుంది. ఏ గుండె జబ్బులు అవే తగ్గిపోవండి. ఇప్పుడు హోల్ ఉందనుకోండి, ఏదో ఒకటి చెయ్యాలి. ఒకసారి పిల్లలకి మేము ఆపరేషన్ చేస్తే ఎక్సెప్ట్ సింపుల్ డిఫెక్ట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నీడ్ లైఫ్ లాంగ్ ఫాలో. గతంలో మనము గుండెపోట్లు అంటే చాలా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వినేవాళ్ళము. అంటే ఈ మధ్య స్కూల్ పిల్లలకు డ్యాన్స్ చేసేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, ఆడేటప్పుడు ఇవన్నీ గుండెపోట్లు వచ్చి ఆల్ ఆఫ్ సడన్గా చనిపోతున్నారు యంగ్ పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా. అంటే గుండెపోటు అంటే దాన్ని హార్ట్ అటాక్ అంటాము. మనం ఏదైతే వింటున్నామో ఇలాగ స్కూళ్ళల్లో అయ్యేది దాన్ని కార్డియక్ అరెస్ట్ అంటాం. సో కార్డియక్ అరెస్ట్ అంటే సడన్గా గుండె ఆగిపోతుంది కొట్టుకోవటం. ఎందుకు అంటే మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వెల్కమ్ టు మెడ్ప్లస్ వంటివి. ప్రస్తుతం మనకు ఒక స్పెషల్ విభాగం పీడియాట్రిక్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. ఇందులో దాదాపుగా 30 సంవత్సరాలకు పైగా అనుభవం గడించిన కవితా చింతల్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రస్తుతం మనం కేర్ హైటెక్ సిటీలో ఉన్నాం. కేర్ హైటెక్ సిటీలో తన సేవలు అందిస్తుంది. పీడియాట్రిక్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో సాధారణంగా వచ్చే సమస్యలు ఏంటి, ముఖ్యంగా మనకు పుట్టుకతో గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, వాటిని ఏ రకంగా చికిత్స అందిస్తారు అనే విషయాలను ఆమె తెలుసుకున్నాం. మేడం నమస్తే అండి. నమస్కారం అండి. మేడం కవితా చింతల్ గారు, మీరు యాక్చువల్గా అంటే సాధారణంగా ఈ పీడియాట్రిక్ చేసిన తర్వాత మళ్ళీ పీడియాట్రిక్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీగా మీ జర్నీ ఏ రకంగా జరిగింది? సో మీ ఎంబీబీఎస్ ఎక్కడ చేశారు? సో ఈ జర్నీ గురించి మాకు వివరిస్తారా? తప్పకుండా. సో నేను ఎంబీబీఎస్ గాంధీ మెడికల్ కాలేజ్లో చేశానండి. ఆ తర్వాత నా ట్రైనింగ్ ఎంత యూఎస్లో జరిగింది. సో నేను షికాగోలో 3 years పీడియాట్రిక్ రెసిడెన్సీ చేశాను. దాని తర్వాత అక్కడ ఫర్దర్ ఫెలోషిప్ ఇన్ పీడియాట్రిక్ కార్డియాలజీ వెయిన్ స్టేట్ యూనివర్సిటీకి సంబంధించిన చిల్డ్రన్స్ హాస్పిటల్లో మిషిగన్లో ట్రైన్ అయ్యాను. దాని తర్వాత 3 years అయ్యాక నేను చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఫిలడెల్ఫియాలో ఫీటల్ కార్డియాలజీ నేర్చుకున్నాను. అంటే కడుపులో ఉన్నప్పుడు ఎలా డయాగ్నోస్ చేయాలి పిల్లల కండిషన్స్ అనేది. తర్వాత వ్యాండర్బిల్ట్ యూనివర్సిటీలో పల్మనరీ హైపర్టెన్షన్, అంటే లంగ్ ఆర్టరీస్లో ప్రెషర్ ఎక్కువ ఉండటం అనమాట ఆ కండిషన్. దాని గురించి ఫర్దర్ కొంచెం ట్రైన్ చేశాను. అక్కడ కొన్నాళ్ళు వర్క్ చేశాక మళ్ళీ నేను ఇండియాకి వచ్చానండి. మేడం సాధారణంగా అంటే పుట్టుకతో అసలు గుండె జబ్బులు ఎందుకు వస్తాయి? ఈ సీహెచ్డీ గల కారణాలు ఏంటి? అదే రకంగా వీటిని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి వివరిస్తాను. మా ప్రాక్టీస్లో అన్నిటికంటే ఎక్కువ మేము చూసేది పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు. సో ఆల్మోస్ట్ 80 to 90% మా ప్రాక్టీస్ ఇదే ఉంటుంది. చాలా కామన్. అంటే చాలామంది నన్ను పిల్లలకు అసలు గుండె జబ్బులు వస్తాయని అడుగుతారు, సర్ప్రైజ్ అవుతారు, కానీ వస్తాయండి.
ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 1000 చిల్డ్రన్ పుడితే 8 out of 1000 అంటే రఫ్గా చూస్తే 1% ఆఫ్ ద టైం పిల్లలకి గుండె జబ్బులు ఉంటాయి. సో ఇవి కొన్ని రకాలుగా ఉంటాయి. అన్నిటికంటే కామన్గా చూసేది మేము డే టు డే ప్రాక్టీస్లో రంధ్రాలు ఉండడం, హోల్స్ ఉండడం అనమాట. సో గుండెకి 4 గదులు ఉంటే అందులో పైన కానీ కింద కానీ ఏఎస్డి అంటాము, కింద గదుల్లో హోల్స్ ఉంటే విఎస్డి అంటాము. తర్వాత రక్తనాళాలు ఏవైతే బయటకు వస్తాయో దాంట్లో కూడా కమ్యూనికేషన్ ఉండొచ్చు, వాటిని పీడీ అంటాము, ఏఆటో పల్మనరీ విండో అంటాం. సో బేసిక్లీ ఇవన్నీ హోల్స్ ఉన్న కండిషన్. అంటే హార్ట్ ఫామ్ అయ్యేప్పుడు ఏదో మిస్టేక్ జరగడం వల్ల ఇలాగా గోడల్లో రంధ్రాలు ఏర్పడతాయి. ఇది మోస్ట్ కామన్ చూస్తాం అనమాట. అది కాకుండా వాల్వులు ఏవైతే కవాటాలు ఉంటాయో హార్ట్లో 4 కవాటాలు, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చూస్తాం. అంటే పుట్టుకతో ఆ వాల్వులు సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, చిన్నగా ఉండటం, టైట్గా ఉండటం, ఇలాంటివన్నీ చూస్తాము. ఇవే కాకుండా మళ్ళీ పెద్దవాళ్ళకి ఇలాంటివి అసలు రావు. అంటే మనం అడల్ట్ కార్డియాలజీ కంప్లీట్గా వేరనమాట. వాళ్ళకి పుట్టుకతో ఉన్న జబ్బులతో సంబంధం ఉండదు. ఇది కాకుండా గదుల్లో ప్రాబ్లమ్స్, అంటే 4 గదుల బదులు 3 గదులు ఉండటం, 4 కవాటాల బదులు ఒక వాల్వ్ కంప్లీట్గా మూసుకుపోవటం, కొన్నిసార్లు 2 chambers డెఫిషియెంట్గా ఉండటం, ఆర్ మేజర్ రక్తనాళాలు తారుమారు అవటం, అంటే ఎర్ర రక్తం ఉండేది బ్లూ రక్తం తీసుకెళ్ళటం, ఆక్సిజనేటెడ్ బ్లడ్ బదులు డిఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీకి వెళ్ళటం, అలాంటి కండిషన్స్ కూడా చాలా చూస్తాం. సో చాలా కాంప్లెక్స్గా ఉంటాయి కొన్ని అనామలీస్. ఆల్మోస్ట్ ఒక 45 to 50 వెరైటీస్ ఉంటాయి ఈ పిల్లల కంజనటల్ హార్ట్ ప్రాబ్లమ్స్లో. లక్షణాలు వీళ్ళకండి ఎక్కువ మటుకు కామన్గా చెప్పాలంటే ఒక 5 రకాలుగా మనం పిక్ చేయొచ్చు వీళ్ళని. ఒకటేమో డిఫికల్టీ బ్రీదింగ్, అంటే వీళ్ళు చాలా ఆయాసపడతారు. ఇది పుట్టినప్పటి నుంచి మనం ఎప్పుడన్నా చూడొచ్చు ఈ ఆయాసం అనటము. చిన్నపిల్లలేమో బాగా శ్వాస ఎక్కువగా తీసుకోవటం, కడుపు ఛాతీ ఎగరేయటం అనమాట, లేకపోతే ఈ మధ్యలో కూడా మసిల్స్ అన్ని యాక్టివ్గా ఉండటం, ఇవి చూస్తాము. అది కామన్ సిమ్టమ్. తర్వాత చిన్నపిల్లలకి ఎక్కువ ఫీడింగ్ డిఫికల్టీ, అంటే వాళ్ళకి పాలు తాగడానికి ఇబ్బంది అవుతుంది. ఇది చాలామంది పేరెంట్స్ మదర్స్ మాకు ఈ కంప్లైంట్తో వస్తారు. అంటే వాళ్ళు పాలు సరిగ్గా తాగలేకపోవటం. మామూలుగా అయితే పిల్లలు కంఫర్టబుల్గా బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళు ఒక 20 నిమిషాలు పాలు తాగొచ్చు ఆయాసం లేకుండా. సో ఈ గుండె జబ్బులు ఉన్న పిల్లలు ఏంటంటే వాళ్ళకి పాలు తాగటం ఒక ఎక్సర్సైజ్ లాగా అనమాట. సో బాగా ఆయాసపడుతుంటారు. కంటిన్యూస్గా తాగకుండా కాసేపు తాగి మళ్ళీ ఆగి మళ్ళీ కాసేపు అయ్యాక ఎనర్జీ వచ్చాక తాగుతారు. సో దీన్ని మేము సక్ రెస్ట్ సైకిల్ అంటాం. అంటే కాసేపు సక్ చేస్తారు, కాసేపు రెస్ట్ చేస్తారు, మళ్ళీ సక్ చేస్తారు. సో ఇది కామన్ సిమ్టమ్ అనమాట. అంటే మదర్స్ నోటీస్ చేయాలి ఇది. తర్వాత పాలు తాగేప్పుడు అది ఎక్సర్సైజ్ వాళ్ళకి కాబట్టి మళ్ళీ ఎగపోతాం, శ్వాస ఎక్కువగా తీసుకోవటం, అర్లీగా ఆపేయటం, లేకపోతే చెమటలు పట్టడం. ఎలాగైతే మనం పరిగెడితే పెద్దవాళ్ళకి ఎలా పరిగెడితే సిమ్టమ్స్ వస్తాయో అలా పిల్లలకి పాలు తాగేప్పుడు వస్తాయి. సో ఇది కూడా చాలా కామన్గా చూస్తుంటాము. 3వ సిమ్టమ్ ఏమంటే రంగు సరిగ్గా ఉండలేకపోవడం. మామూలుగా పింక్గా ఉండాలి పిల్లలు, బ్లూగా ఉండకూడదు. సో ఈ బ్లూనెస్ వస్తుంది అనమాట వాళ్ళకి, స్కిన్లో కానీ నోట్లో కానీ లోపల టంగ్ కానీ ఈ చెవులకి నోస్కి బ్లూగా కనిపిస్తుంది. ఆర్ నెయిల్ బెడ్స్ కూడా బ్లూ అవుతాయి. సో దాన్ని మేము సైనోసిస్ అంటాం. సో ఎప్పుడైతే చెడు రక్తం మంచి రక్తంతో కలుస్తుందో ఇలా జరగటం జరుగుతుంది. సో అవి కొన్ని ఒక గ్రూప్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉంటాయి, సైనోటిక్ హార్ట్ డిసీజ్ అంటాము. అందులో అంటే ఆక్సిజన్ సరిగా అందదు పిల్లలకి. సో ఇదొక అగైన్ కామన్ సిమ్టమ్ అనమాట. 4వది వచ్చి వీళ్ళకి స్పెషలీ హోల్స్ ఉన్న వాళ్ళు ఏమైతుందంటే ఊపిరితిత్తులకి రక్తం ఎక్కువ వెళ్తుంది, వాళ్ళు ఆ హోల్లోంచి లంగ్స్కి వెళ్తుంది అనమాట. సో లంగ్స్ ఒక విధంగా వెట్గా ఉంటాయి. ఆ వెట్గా ఉంటాయి కాబట్టి వీళ్ళకి తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. మనం వింటూ ఉంటాము న్యూమోనియాస్ వస్తాయి కొందరు పిల్లలకి. సో ఆ వెట్నెస్ వల్ల వాళ్ళు ఊరుకురికి దగ్గు, జ్వరం, జలుబు ఇవి రావటం, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి యాంటీబయాటిక్స్ తీసుకోవటం, ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. ఇవి కామన్గా చూస్తాము. ఇంకా కొన్నిసార్లు గ్రోత్ సరిగా ఉండకపోవడం, ఎందుకంటే వీళ్ళకి ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కొందరు హార్ట్ ఫెయిలియర్లో ఉంటారు, హార్ట్ ఫెయిల్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళకి ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఎక్కువ అవసరం. అంటే మామూలు అమౌంట్ ఆఫ్ పాలు తాగినా తిన్నా కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వరు. సో మేము ఆ గ్రోత్ అదంతా ప్లాట్ చేస్తే వాళ్ళు చిన్నగా ఉంటారు, హైట్ కానీ వెయిట్ కానీ వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ 5 విధాలుగా మనం డిటెక్ట్ చేయొచ్చు చిన్నప్పుడు. కాస్త పెద్దగా అయ్యాక వేరే రకాల జబ్బుల్లో మనం మళ్ళీ ఆయాసం ఉండటం, ఎక్కువ పని చేయలేకపోవటం, తొందరగా అలసిపోవటం, కొన్నిసార్లు పిల్లలు వేరే పిల్లలంత దూరం పరిగెట్టలేరు, స్కూల్లో కూడా కంప్లైంట్స్ వస్తాయి ఈయన పడుకుంటున్నాడని, అంటే ఎక్కువ నిద్రపోవడం, అలసిపోతారు వీళ్ళు తొందరగా, అలాంటివి చూస్తాం. ఇంకో రకమైన సిమ్టమ్ అంటే కొందరేమో కొన్ని రకాల జబ్బుల్లో ఆక్సిజన్ సరిగా అందక ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేని వాళ్ళు ఫెయింట్ అవ్వచ్చు అనమాట. అంటే కొన్నిసార్లు వింటాం కదా మనం ఫెయింట్ అయి పడిపోతున్నారు స్కూల్లో, కానీ స్పెషల్లీ ఎక్సర్సైజ్ అప్పుడు ఎవరైతే ఫీల్డ్లో పడిపోతారు అలాగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ అలాగా అన్కాన్షియస్ అవ్వటం, ఇవి కూడా సిమ్టమ్స్. అంటే ప్రాబ్లం ఏంటంటే మేడం, ఇప్పుడు ఏఎస్డి ఉందనుకో, అది ఒక 20-25 సంవత్సరాల తర్వాత కూడా బయటపడే కేసులు మనం చూస్తున్నాం యాక్చువల్గా. సో యాక్చువల్గా పిల్లల్లో, ఎదిగే పిల్లల్లో గుండె జబ్బులు ఉంటే వారి ఎదుగుదలను కానీ పెరుగుదలను కానీ అభివృద్ధిని కానీ ఇదేమన్నా ఆపుతుందా, ఎట్లా ఉంటుంది?
ప్రభావం? అంటే బికాజ్ హార్ట్ డిజీజ్ చాలా రకాలు కాబట్టి కొన్నిసార్లు కొందరికి మీరు అన్నట్టుగా స్పెషల్లీ ఏఎస్డి లాంటిది, ఏఎస్డి అంటే ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్, పై గదుల్లో హోల్ ఉంటాం, ఇలాంటి కొన్ని ఏసిమ్టమాటిక్ ఉంటారు, అంటే పిల్లలకి సిమ్టమ్స్ కనిపించవు అనమాట. అదంతా సిమ్టమ్స్ వల్ల సైజ్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు కింద గదుల్లో కూడా విఎస్డిలో చిన్నగా ఉందనుకోండి హోల్, వాళ్ళు సిమ్టమ్స్ ఉండవు, చక్కగా వాళ్ళు ఆడుకుంటారు, పెరుగుతారు, అసలు తెలియదు మనకి, అన్లెస్ డాక్టర్ ఎవరన్నా స్పెషల్గా విని ఆ మర్మర్ అంటే ఎక్స్ట్రా సౌండ్స్ వినిపిస్తాయి వీళ్ళ హార్ట్లో, అలా డిటెక్ట్ చేస్తాం. వాళ్ళకేం ఇబ్బందులు ఉండవు. ఏఎస్డి కూడా యాక్చువల్లీ ఏఎస్డి కామన్గా మిస్ అవుతుంది. సో మేము చాలాసార్లు అడల్ట్స్లో అంటే 25 years 30 years కొందరు ఎవరైతే ప్రెగ్నెన్సీ అయ్యి వస్తారో మా దగ్గరికి, అలాంటి వాళ్ళలో పిక్ చేస్తాం. ఎందుకంటే ఆ హోల్లో రక్తం వెళ్తూ ఉంటుంది లంగ్స్కి, కానీ ప్రెషర్ ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళకి సిమ్టమ్స్ ఏమి ఉండవు. సో కొన్నిసార్లు ఎగ్జామినేషన్ వల్ల అంటే డాక్టర్ ఎగ్జామినేషన్ వల్ల పికప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, వాళ్ళకి ఏం ఇబ్బంది అనిపించదు. ఓకే, అంటే ఇప్పుడు పిల్లల్లో గుండె జబ్బులు వచ్చడం గల ప్రధానమైన కారణాలు ఏంటి? అన్ఫార్చునేట్లీ ప్రతి ఒక్కరి కేసులో మాకు కారణాలు తెలియవు. యాక్చువల్లీ ఏమంటారంటే మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే ఏ ఒక్క రీజన్ కూడా ఉండదు, అందరికీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక సింగిల్ పర్సన్ ఇప్పుడు వచ్చారనుకోండి పేరెంట్స్ నా దగ్గర, మేము విఎస్డిఎస్డి డిటెక్ట్ చేస్తాం, ఎందుకు వచ్చింది మాకు అంటే మా దగ్గర కరెక్ట్గా ఆన్సర్ ఉండదు, ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ మల్టీ ఫ్యాక్టోరియల్ 85% ఆఫ్ ద టైమ్. అండ్ కొందరి కేసులో అసలు మేము ఐడెంటిఫై చేయలేము. ఆ ఉన్న కారణాల్లో ఎక్కువ మటుకు జెనెటిక్ రీజన్స్ ఉంటాయండి ఈ హార్ట్ డిఫెక్ట్స్లో. అంటే జన్యం సంబంధించిన డిఫెక్ట్స్, ఐదర్ ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉండటం, కొన్నిసార్లు తక్కువ క్రోమోజోమ్స్ ఉండడం, డిలీషన్స్ అంటాం, అంటే పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్ ఉండదు, ఆర్ ట్రైజోమీ అంటాం, చాలా కామన్. 50% డౌన్ సిండ్రోమ్లో 50% ఆఫ్ ద టైం హార్ట్ డిఫెక్ట్స్ ఉంటాయి. సో అందులో ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ వస్తుంది 21, అలాంటివి జరగటం. సో క్రోమోజోమ్ ఇబ్బందులు జన్యపరమైనవి చాలా కామన్, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద టైం కంటే ఎక్కువ అది ఉంటుంది. తర్వాత సింగిల్ జీన్ డిఫెక్ట్స్ అంటాం, అంటే ఒక్క జీన్ డిఫెక్టివ్గా ఉండటం, అందులో గుండె జబ్బులతో పాటు వేరే సిమ్టమ్స్ చూస్తాం, అంటే పెరుగుదల లేకపోవటం, తల చిన్నగా ఉండటము, ఫేస్ అబ్నార్మల్ ఉండటం, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలా కలిసి ఉన్నవి కొన్ని చూస్తాం, అవి సింగిల్ జీన్ డిఫెక్ట్స్ అంటాము. ఇవే కాకుండా కొన్నిసార్లు మెటర్నల్ ప్రాబ్లమ్స్, అంటే మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు అనుకోండి, కడుపులో శిశువు ఉన్నప్పుడు అప్పుడు కూడా రావచ్చు. అంటే మదర్కి డయాబెటీస్ లాంటి జబ్బులు ఉండటం, ఫిట్స్ రావటం, ఎపిలెప్సీ, ఇంకొకటి ఫీనైల్ కీటోన్యూరాన్ ఉంటుంది, అలాంటివి జరిగినప్పుడు కడుపులో ఉన్న శిశువుకి ఎఫెక్ట్ అవుతుంది మదర్కి ఇల్నెస్ ఉన్నప్పుడు. తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్స్, అంటే మదర్కి ఇన్ఫెక్షన్ అయినప్పుడు, కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్, ఎస్పెషల్లీ మోస్ట్ కామన్ రుబెల్లా అంటామండి, అదొక వైరల్ ఇన్ఫెక్షన్. రుబెల్లా కనుక అవుతే మదర్ కానీ ప్రెగ్నెన్సీలో చాలా మటుకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో అది ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. తర్వాత మదర్ ఏమన్నా తీసుకోకూడని మెడిసిన్స్ తీసుకుంటే, అంటే కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ ఉందని తెలియకుండా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనుక్కోవటం, అలాంటివి కొన్ని బ్లడ్ ప్రెషర్ మందులు అలా చేయొచ్చు, డిప్రెషన్ కోసం వాడే మందులు అలా చేయొచ్చు, ఫిట్స్ కోసం వాడే మందులు చేయొచ్చు. సో అలాగా అందుకని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు ఆర్ డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళు ఏమంటే అవి మెడిసిన్స్ తీసుకోకూడదు అనమాట, అన్లెస్ దే ఆర్ ప్రిస్క్రైబ్. సో మందులు ఒక కారణం. అలాగే స్మోకింగ్ చేయడం, యాక్టివ్ స్మోకింగ్ బై ద మదర్ కానీ, ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఫాదర్ స్మోక్ చేస్తే ఎక్స్పోజ్ కావటం కానీ రిజల్ట్ అవుతుంది హార్ట్ డిజీజ్లో. తర్వాత ఆల్కహాల్ కన్జంప్షన్, తర్వాత ఈ మధ్య ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, మనకి కాలుష్యం చాలా ఉంది, సో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కూడా హార్ట్ డిఫెక్ట్స్ లింక్ అయి ఉన్నాయి. తర్వాత కొన్ని పదార్థాలు సాల్వెంట్స్ అంటామండి, అంటే ఈ నెయిల్ పాలిష్లో ఉండేది, పెయింట్స్లో ఉండేది, అది కనుక మదర్ ఇన్హేల్ చేస్తే దానివల్ల కూడా హార్ట్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో ఇవి కొన్ని రీజన్స్ మేము ఐడెంటిఫై చేసిన రీజన్స్ అనమాట. తర్వాత ఈ మధ్య కొత్తగా ఎక్కువ ఏం చూస్తామంటే ఎవరైతే మదర్ ఒబేస్గా ఉంటుందో, ఓవర్ వెయిట్ ఉంటారో వాళ్ళలో ఎక్కువ ఉంటుంది హార్ట్ డిఫెక్ట్స్. తర్వాత ఇంకో కొత్త ఈ మధ్య కాలంలో చాలా ఇది అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ, అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లాంటివి జరుగుతున్నాయి. సో అలాంటి బిడ్డల్లో కూడా కొంచెం రిస్క్ ఎక్కువే ఉంటుంది హార్ట్ డిఫెక్ట్స్. సో ఇవి కొన్ని మేము ఐడెంటిఫై చేసిన రీజన్స్, ఇంకా కొన్ని చేయలేము. ఎటువంటి ప్రొసీజర్స్ చేస్తారు వీటిని చికిత్స విషయంలో? అంటే ఇప్పుడు ఏజ్డికి కానీ లేకపోతే కింది గదుల్లో ఉన్నప్పుడు కానీ మీ ప్రొసీజర్స్ రకాలు ఏంటి, ఏ రకంగా చేస్తారు? ఇప్పుడు వస్తున్న గత 10 ఏళ్లలో జరిగిన అద్భుతమైన అధునాతనమైన చికిత్స విధానాలు ఏంటి? సో మాకు వచ్చేవి కామన్గా హోల్స్ అని చెప్పాను. సో ఇది ట్రీట్మెంట్ అవసరమా, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అని సైజ్ ఆఫ్ ద హోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చిన్న హోల్స్ ఏమంటే ఒక ఛాన్స్ ఉంటుంది పిల్లలు అవి మూసుకుపోవడానికి, స్పాంటేనియస్ క్లోజర్ ఉంటుందన్నమాట. సో చిన్న డిఫెక్ట్స్ ఏఎస్డి కానీ విఎస్డి కానీ వదిలేసి మేము ఫాలో చేస్తాం, మెడికల్గా చూస్తాం అదే క్లోజ్ అవుతుందా లేదా అని.
క్లోజ్ అవ్వని పక్షాన లేకపోతే బేబీస్కి ఆ ప్రాబ్లం ఉంటే నేను చెప్పినట్టు ఆయాసం కానీ వెయిట్ గెయిన్ ఉండకపోవటం కానీ ఇలాంటివి ఉంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్. సో యూజువలీ ముందు స్టార్టింగ్లో సర్జికల్ క్లోజర్సే ఉండేవి, అంటే ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేసి ఆ హోల్ని ప్యాచ్ పెట్టి కుట్టడం. కానీ ఈ మధ్య గత చాలా సంవత్సరాలుగా చేస్తున్నాము. ఈ మధ్య పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్స్ అంటాం, అంటే ఓపెన్ హార్ట్ ఆపరేషన్ లేకుండా ఛాతీని కట్ చేయకుండా ఈ లెగ్లోంచి వెయిన్స్ ఉంటాయి కదా, ఆ వెయిన్స్ లోపలికి ఒక గొట్టంతో వెళ్ళి ఆ గొట్టం ద్వారా బటన్స్ దొరుకుతాయి ఈ హోల్స్ వేయడానికి. ఏఎస్డి డివైస్, విఎస్డి డివైస్ అంటాము. ఆ డివైసెస్ని ఆ హోల్లో పెట్టి మేము ఆ క్యాథెటర్స్ అన్ని బయటికి తెచ్చేయటం. సో మీకు ఒక హాఫ్ అన్ అవర్లో విదౌట్ ఎనీ కట్స్, విదౌట్ ఎనీ ఇంజరీ మీకు ప్రొసీజర్ జరిగిపోతుంది. ఇలాంటి పిల్లలు చాలా తొందరగా రికవర్ అవుతారు. మేము యూజువలీ సేమ్ డే కూడా డిశ్చార్జ్ చేసేస్తాము, ఆర్ 1 డే ఉంచుకుని డిశ్చార్జ్ చేస్తాము. మీకు ఓపెన్ హార్ట్తో ఉన్న కాంప్లికేషన్స్ కానీ ఆ స్టే ఏదైతే హాస్పిటల్ స్టే ఉంటుందో 6-8 డేస్ ఉంటారు ఓపెన్ హార్ట్ సర్జరీ, ఆ కాంప్లికేషన్స్ అసోసియేటెడ్ ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా ఈ ప్రొసీజర్స్ మేము చాలా మటుకు చేయగలుగుతున్నాం. టైట్గా ఉన్న కవాటాలను మేము తెరవగలుగుతాము. వాల్వ్స్ టైట్గా ఉంటే బలూన్తో ఓపెన్ చేస్తాము. తర్వాత ఏమైనా రక్తనాళాలు సన్నబడి ఉంటే లోపలికి వెళ్ళి అడల్ట్స్లో ఇలా స్టెంట్స్ పెడతారు, కొన్నిసార్లు ఈ లంగ్ రక్తనాళాలు సన్నబడి ఉంటాయి, వాటిలో మేము స్టెంట్స్ పెడతాము. సో చాలా రకమైన ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అంటారు. ఇవన్నీ కూడా ఈ మధ్య చికిత్స లాగా మనకి అవైలబుల్ ఉంది. సో ఫస్ట్ ప్రెఫరెన్స్ ఎప్పుడు నాన్ సర్జికల్ చేయాలి. సో ఈ మినిమల్ ఇన్వేజివ్ ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ చేస్తాం. ఏ పేషెంట్ అయితే ఈ ప్రొసీజర్ సూట్ అవ్వదో వాళ్ళని సర్జరీకి పంపిస్తాం. అంటే మేడం ఇప్పుడు చిన్నప్పుడు కడుపులో ఉన్నప్పుడే గుండెలో సంబంధించిన ఏమైనా లోపాలు కానీ ఏమైనా ఉన్నప్పుడు మనకు తెలుసుకునే అవకాశం లేదా? దానికి ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి? తప్పకుండా అండి. ఈ మధ్య చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ మనం కరెక్ట్గా కనుక చేస్తే 95% ఆఫ్ ద టైం మనము బిడ్డకి శిశువుకి గుండె జబ్బు ఉందని కడుపులోనే తెలుసుకోవచ్చు. సో దీన్ని ఒక టెస్ట్ ద్వారా చేస్తాము, దాన్ని ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ అంటాం. అంటే ఎలాగైతే బిడ్డకి బయటకు వచ్చాక మనం ఎక్కువ చేస్తాము ఇమేజింగ్, అలాగే కడుపులో ఉన్నప్పుడు మదర్కి చేస్తాం అల్ట్రాసౌండ్. ఇలాగ ప్రెగ్నెన్సీలో మామూలుగా 2-3 అల్ట్రాసౌండ్ జరుగుతుంటాయి. దీన్ని ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ అంటే మేము కంప్లీట్గా హార్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఏమైనా హోల్స్ ఉన్నాయా, ఏమైనా అబ్నార్మల్ కనెక్షన్స్ ఉన్నాయా, రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది, హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, దాని రిథమ్ హార్ట్ బీట్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ చక్కగా తెలుసుకోవచ్చు అనమాట. ఈ టెస్ట్ ఈజీగా మన అవుట్ పేషెంట్లో ఒక 20 minutesలో మనం అంతా చేయొచ్చు. నార్మల్గా 18 to 20 weeks ప్రెగ్నెన్సీ ఆ టైంలో చేస్తే బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా లీతల్ అనామలీ అంటే చాలా సీరియస్ అనామలీ ఉందనుకోండి, మనకి అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏం చేయొచ్చు దాని గురించి అని మనకి డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది 20 weeks కంటే ముందు అయితే. సో మనం ఇంతకుముందు అనుకున్నాం మేడం, అంటే ఏజ్ ఇలాంటి సమస్యలు అయితే 20 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మనకు బయటపడకపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా. సో బట్ ఇప్పుడు పెరిగే పిల్లల్లో అంటే ఒకవేళ గుండె జబ్బులు ఉంటే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ గమనించాల్సిన అంశాలు ఏంటి? వెన్ టు వరీ, వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ ఇమీడియట్లీ. అంటే ఎవ్రీబడి దట్ హ్యాస్ అ హార్ట్ డిఫెక్ట్ షుడ్ కన్సల్ట్ స్పెషలిస్ట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్. ఎందుకంటే ఏం జబ్బు, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలి తప్పకుండా. సో యూజువలీ మాకు పీడియాట్రిషియన్స్ ఏమన్నా అబ్నార్మల్గా ఎగ్జామినేషన్ వాళ్ళు స్టెథోస్కోప్తో విన్నప్పుడు సౌండ్స్ వినిపించడం అలాంటప్పుడు రెఫర్ చేస్తారు. ఇందాక చెప్పాను కదా సిమ్టమ్స్, అలా ఉన్నప్పుడు రెఫర్ చేస్తారు మాకు. సో ప్రతి ఒక్కరికి మేము ఈ ఎకోకార్డియోగ్రఫీ that is the best way to detect heart diseases. So almost 99% of the time మేము ఎకోకార్డియోగ్రామ్తో డయాగ్నోస్ చేస్తాము. డయాగ్నోస్ చేశాక దాని సిగ్నిఫికెన్స్ చెప్పినట్టుగా చిన్న హోల్ ఉందనుకోండి, బిడ్డకి ఏమి ఇబ్బంది లేదనుకోండి, కొన్నిసార్లు వాళ్ళని ట్రీట్ చేయకుండా వదిలేస్తాము. మధ్యస్థంగా ఉన్న వాటిని కొన్నిసార్లు ఫాలో చేసి చూస్తాము ఎటువైపు వెళ్తుందని. పెద్దగా హోల్ ఉందనుకోండి, హోల్ పెద్దగా ఉంటే డెఫినెట్లీ ట్రీట్మెంట్ అవసరం. తర్వాత సైనోటిక్ హార్ట్ డిసీజ్ అని చెప్పాను. సో ఇందులో అయితే బ్లూ బ్లడ్ మిక్స్ అవుతుందో రెడ్ బ్లడ్తో, అలాంటి వాటికి అయితే కంపల్సరీగా ఆపరేషన్ అవసరం పడుతుంది. తర్వాత కొన్ని గదులు తక్కువగా ఉండటం, వాల్వులు ఓపెన్గా లేకపోవటం, వాటన్నిటికి కూడా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. గతంలో మనము గుండెపోట్లు అంటే చాలా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వినేవాళ్ళము. అంటే ఈ మధ్య స్కూల్ పిల్లలకు డ్యాన్స్ చేసేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, ఆడేటప్పుడు ఇవన్నీ గుండెపోట్లు వచ్చి సడన్గా చనిపోతున్నారు యంగ్ పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా. అంటే అసలు ఏమైనా మారినాయి ఆ పరిస్థితులు? రానున్న రోజుల్లో ఏ రకంగా ఉంటాయి? మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని ఏమైనా ప్రివెంట్ చేసే అవకాశం ఉందా? అంటే గుండెపోటు అంటే దాన్ని హార్ట్ అటాక్ అంటాము. మనం ఏదైతే వింటున్నామో ఇలాగ స్కూళ్ళల్లో అయ్యేది దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో కొంచెం తేడా ఉంది. గుండెపోటు ఏమో మామూలుగా వచ్చేది పెద్దవాళ్ళకి, ఎప్పుడైతే ఈ కొరోనరీ ఆర్టరీస్ అని మన గుండెకి సప్లై చేస్తాయి,
అవి బ్లాక్ అయినప్పుడు వచ్చేది ఆ బ్లడ్ సప్లై లేనందువల్ల గుండెలో ఉన్న మసిల్ చచ్చిపోతుంది బ్లడ్ సప్లై లేకుండా. సో దాన్ని హార్ట్ అటాక్ అంటాం. అది టిపికల్గా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి జరిగేది. కానీ అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఆ ఏజ్ తగ్గిపోతుంది. ఒకప్పుడు 45 years అబవ్ వాళ్ళకి వచ్చేది అనుకునే వాళ్ళం, ఈ మధ్య 25-23 yearsలో కూడా వస్తుంది. సో అది దట్ ఈస్ అంటే ప్రిమచ్యూర్ ఎథెరోస్క్లెరోసిస్ అంటే కొరోనరీ ఆర్టరీస్ బ్లాక్ అయ్యే వాళ్ళకి అది యూజువల్లీ ఇప్పుడు ఈ మధ్య లైఫ్ స్టైల్ వల్ల వస్తుందండి చాలా. సో నాట్ హెల్దీ లైఫ్ స్టైల్, మోస్ట్ ఆఫ్ ద యూత్ ఆర్ నాట్ లీడింగ్ హెల్దీ లైఫ్ స్టైల్, దానివల్ల రావటం. స్ట్రెస్ ఇస్ ఆల్సో బిగ్ ఫ్యాక్టర్ ఇన్ ఎర్లీ హార్ట్ అటాక్స్. స్కూల్లో పిల్లలు పడిపోవటం అనేది అది కార్డియక్ అరెస్ట్. అది యాక్చువల్ హార్ట్ అటాక్స్ చిన్న పిల్లలకి చాలా తక్కువగా వస్తాయి, ఎందుకంటే ఈ కొరోనరీ ఆర్టరీస్ క్లీన్గానే ఉంటాయి వాళ్ళకి. కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అందులో హార్ట్ అటాక్స్ వస్తాయి పిల్లలకి. కొరోనరీ ఆర్టరీస్ బ్లాక్ అవ్వటం కాకుండా తప్పు చోటు నుంచి వస్తాయి. ఇప్పుడు రెండు వస్తాయి, లెఫ్ట్ రైట్ అనమాట. అవి ఎక్కడి నుంచి రావాలో అక్కడ నుంచి రాకుండా వేరే చోటు నుండి వస్తే అవి పిల్లలు స్పెషలీ ఆడుకునేప్పుడు, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నప్పుడు అవి కంప్రెస్ అవుతాయి. కంప్రెస్ అయినప్పుడు వాళ్ళకి హార్ట్ అటాక్ లాంటి సిమ్టమ్స్ వస్తాయి. తర్వాత ఇంకో కండిషన్ కావసాకి అని వస్తుంది. ఇట్స్ లైక్ అన్ ఇన్ఫెక్షన్, ఇంకా కరెక్ట్గా తెలియదు కానీ వీ బిలీవ్ ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అలా అదొక ఫీవర్ వచ్చి ర్యాష్ వస్తుంది అందులో. అలాంటి పిల్లలకు కూడా కొరోనరీ ఆర్టరీస్ ఇన్ఫ్లేమ్ అవుతాయి. సో ఈ పిల్లలకు కూడా అర్లీగా ఇలాగ హార్ట్ అటాక్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. సో వెరీ ఫ్యూ, ఒక సబ్సెట్ ఆఫ్ పిల్లలకి మాత్రమే, ఆర్ కొందరు ఇల్లీగల్ డ్రగ్స్, కొకేన్, హెరాయిన్ అలాంటివి చేసే వాళ్ళకు కూడా కొరోనరీస్ స్పాజంలోకి వెళ్తాయి, అలాంటి వాళ్ళకి వస్తాయి. సో వెరీ స్మాల్ సబ్సెట్ గెట్స్ హార్ట్ అటాక్స్. ఈ స్కూళ్ళల్లో ఏవి ఇట్స్ కాల్డ్ సడన్ కార్డియక్ డెత్, కార్డియక్ అరెస్ట్. సో కార్డియక్ అరెస్ట్ అంటే సడన్గా గుండె ఆగిపోతుంది కొట్టుకోవటం. ఎందుకు అంటే వన్ రీజన్ ఇస్ హార్ట్ అటాక్స్, అదర్ రీజన్ ఇస్ ఎరిథ్మియాస్ అంటే ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్. అంటే ఈసీజీ తీస్తే మనకి తెలుస్తుంది వాళ్ళకి ఏంటంటే గుండె కరెక్ట్గా రిథమ్ అవ్వకుండా ఇట్ గోస్ ఇన్ టు అన్ ఎరిథ్మియా, వెంట్రికులర్ టాకికార్డియా అంటాం. అంటే చాలా ఫాస్ట్ రిథమ్స్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అది ఇట్ రిజల్ట్స్ ఇన్ అగైన్ కార్డియక్ అరెస్ట్, హార్ట్ అరెస్ట్ అయిపోయి బ్లడ్ సప్లై వెళ్ళకుండా అది ఉంటుంది. సో దీనికి రీజన్ యూజువలీ ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, ఏవైతే మనం నార్మల్గా డిటెక్ట్ చేయలేము. యాక్చువల్లీ అందుకే యూఎస్లో అయితే, ఎక్కడైతే నేను ట్రైనింగ్ అండ్ వర్క్ చేశాను అక్కడ అథ్లీట్స్ ఎవరైతే ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో స్పెషల్లీ స్కూల్స్లో, వాళ్ళకందరికీ కార్డియక్ స్క్రీనింగ్ చేస్తారు. యాక్చువల్లీ యూఎస్లో అందరికీ కాదు, సమ్ కంట్రీస్, యూరోప్లో ఆల్ అథ్లీట్స్ గెట్ ఈసీజీ అండ్ ఎకో యాజ్ అ స్క్రీనింగ్ ప్రాసెస్. యూఎస్లో ఇట్స్ నాట్ కంప్లీట్, బట్ చాలా మందికి చేస్తారు. సో దానివల్ల మనం ఈ కొన్ని రేర్ డిజీజెస్ ఉంటాయి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని, ఎరిథ్మోజెనిక్ రైట్ వెంట్రికులర్ డిస్ప్లేసియా అని, ఇలాంటివి కొన్ని కాజ్ చేస్తాయి సడన్ డెత్. సో అలా మనం స్క్రీన్ చేసుకోవచ్చు పిల్లల్ని. సో అన్ఫార్చునేట్గా తెలియకుండా కూడా కొందరు అలాగా ఫిజికల్ యాక్టివిటీ చేశాక కార్డియక్ అరెస్ట్లు అవుతున్నాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. అంటే ఈ గుండె జబ్బులు రావడంలో ఈ జెనెటిక్స్ పాత్ర ఎంతవరకు ఉంటుంది మేడం? చాలా ఉందండి. యాక్చువల్లీ కంజనరల్ హార్ట్ డిఫెక్ట్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హార్ట్ అటాక్స్ ఇన్ అడల్ట్స్. కంజనరల్ హార్ట్ డిసీజ్ ఏదైతే పుట్టుకతో వచ్చే జబ్బుల్లో చాలా మటుకు నేను చెప్పినట్టుగా ఓవర్ 50% ఆఫ్ ద టైం జెనెటిక్ రీజన్ ఉంటుంది. అంటే తల్లికి, తండ్రికి ఆర్ ఒక బిడ్డకి హార్ట్ డిఫెక్ట్ ఉందనుకోండి, ఆ ఫ్యామిలీలో ఆ సెకండ్ బేబీకి రిస్క్ ఎక్కువైపోతుంది. నార్మల్గా 1% పుట్టిన బేబీస్లో 1% హార్ట్ అటాక్ హార్ట్ డిసీజ్ రిస్క్ ఉంటే, ఫ్యామిలీలో హిస్టరీ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మీకు 3-15% దాకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ జన్యాలు ఏవైతే అబ్నార్మల్గా ఉన్నాయో అవి వస్తాయి పిల్లలకు కాబట్టి ఉంటాయి. అందుకే ఒకసారి ఫ్యామిలీలో ఈ కంజనరల్ హార్ట్ డిసీజ్ ఉందంటే మేము నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో యూజువలీ అలాంటి ఫ్యామిలీస్ జెనెటిక్ కౌన్సిలింగ్ చేసుకోవాలి. అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందే జెనెటిక్ కౌన్సిలర్ చూసుకుని ఎలాంటి జబ్బు ఇది, రిస్క్ ఎంత ఉంది వచ్చే నెక్స్ట్ బేబీకి, అవన్నీ తెలుసుకోవాలి. తర్వాత అలాంటి వాళ్ళు 18 weeksలో కంప్లీట్గా ఫీటల్ ఎకోకార్డియోగ్రామ్ చేసుకుంటే ఏమన్నా జబ్బులు ఉన్నాయా తెలుస్తుంది అనమాట. సో నేను చెప్పినట్టుగా జెనెటిక్ డిఫెక్ట్స్, ఎక్స్ట్రా క్రోమోజోమ్స్ ఉండొచ్చు, డిలీషన్స్, డూప్లికేషన్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండొచ్చు, సింగిల్ జీన్ డిఫెక్ట్స్ ఉండొచ్చు. చాలా వెరీ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్ కంజనరల్ హార్ట్ డిఫెక్ట్స్. సో ఏదైనా ఒక రీజన్ చెప్పండి, అన్నిటికంటే ఇంపార్టెంట్ రీజన్ ఏది గుండె జబ్బులు పిల్లల్లో కలిగించడానికి అంటే జెనెటిక్ డిఫెక్ట్స్. ఓకే మేడం. అయితే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఉన్న పిల్లల్లో ఊబకాయం పెరిగిపోతుంది, సాధారణంగా మారుతున్నాయి కదా, ఆహారపు అలవాట్లు మారుతున్నాయి కాబట్టి ఒబేసిటీ పెరిగిపోతుంది. సో అది ఏమన్నా గుండె జబ్బులకు దారితీస్తుందా? ఒకవేళ చిన్నపిల్లల్లో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఆహారం విషయంలో కానీ జీవనశైలి విషయంలో కానీ మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అవునండి, అన్ఫార్చునేట్గా ఒబేసిటీ ఎక్కువైపోతుంది ఇందులో. అంటే ఎప్పుడైతే ఒబేసిటీ ఎక్కువ అవుతుందో, మదర్స్ విత్ ఒబేసిటీ వాళ్ళ పిల్లలకి ఎక్కువ హార్ట్ డిసీజ్ రిస్క్ ఉంది. కాకపోతే ఈ జబ్బులన్నీ మనం మాట్లాడుకునే పుట్టినప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి
గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఒబేస్ అవుతున్నారా అంటే కొంచెం తక్కువే, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ హార్ట్ ఫెయిలియర్లో ఉంటారు ఎక్కువ మటుకు. సో వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ అవసరం కాబట్టి మేము ఎక్కువ ఒబేసిటీ గుండె జబ్బులు ఉన్న పిల్లల్లో చూడం. ఒబేస్ ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు వస్తాయంటే అది అడల్ట్ హార్ట్ డిసీజ్ అవుతుంది. యాజ్ అడల్ట్స్ వెన్ దే గ్రో దే విల్ గెట్ కొరోనరీ హార్ట్ డిసీజ్. కాకపోతే మదర్స్ హు ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఓవర్ వెయిట్ లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ పిల్లల్లో హార్ట్ డిఫెక్ట్స్ వస్తాయి. తర్వాత మీరు అన్నట్టుగా మేము ఎవరికైతే హార్ట్ డిసీజ్ ఉందో పిల్లలకి వాళ్ళకి డయట్ గురించి చెప్తాం, ఎందుకంటే వాళ్ళకి కొన్ని రిస్క్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద హార్ట్ డిఫెక్ట్. అండ్ పెద్దగా అయితే వాళ్ళకి మళ్ళీ అడల్ట్ టైప్ ఆఫ్ హార్ట్ డిఫెక్ట్స్ వస్తాయి కాబట్టి అందరికీ చెప్పినట్టుగా హెల్దీ న్యూట్రిషన్, ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవటము, జంక్ ఫుడ్ తగ్గించటము, ఫిజికల్ యాక్టివిటీ చేయటం. కొందరికి కొన్ని బార్ చేస్తాం ఫిజికల్ యాక్టివిటీ, కానీ వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటాం. మెయిన్లీ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అందరికీ ఇంపార్టెంట్. అంటే చిన్నపిల్లలు ఆయిల్ విషయంలో అంటే సాధారణంగా అంటే దెర్ ఈస్ అంటే డిబేట్ ఈస్ గోయింగ్ ఆన్ విచ్ ఆయిల్ ఈస్ గుడ్ అనేది. సో ఆలివ్ ఆయిల్ ఆర్ లేకపోతే పామ్ ఆయిల్ ఆర్ లేకపోతే సన్ఫ్లవర్, విచ్ ఆయిల్ ఈస్ గుడ్? అండ్ మనం సాధారణంగా అంటే ప్రాక్టికల్గా వైబుల్ అయ్యేటట్టు మీరేమైనా సూచనలు చేస్తారు? అదే డిబేటబుల్ టాపిక్ అండి, బికాజ్ స్టడీస్లో ఒకసారి ఒకటి మంచిదని వస్తుంది, మనం అంతా అది అడ్వకేట్ చేసే లోపు మళ్ళీ రీసెర్చ్ మారుతుంది అనమాట. అండ్ అగైన్ దట్ ఈస్ మోర్ రిలేటెడ్ విత్ అడల్ట్ హార్ట్ డిసీజ్. పిల్లలకి అలాగా అంటే ఐ థింక్ నౌ అడీస్ ఐ థింక్ కంప్రెస్డ్ ఆయిల్స్ అంటున్నారు, కోకోనట్ ఆయిల్ ఇస్ హెల్దీ. సాచురేటెడ్ ఆయిల్స్ మనం తీసుకోకూడదు. అండ్ పిల్లలకి మా హార్ట్ డిసీజ్ ఉన్న పిల్లలకి యాక్చువల్లీ వాళ్ళకి గ్రోత్ ఫెయిలియర్ ఉంటుంది, వాళ్ళు పెరగరు కాబట్టి వాళ్ళకి మేము హెల్దీ టైప్ ఆఫ్ ఆయిల్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాము, ఆ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్, సిమైల్, ఎంసిటీ ఆయిల్, అలా మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అలాంటి ఫ్యాట్స్ యాక్చువల్లీ సప్లిమెంట్ చేస్తాం. దట్ ఈస్ అ హెల్దీ ఆయిల్. సో హెల్దీ ఆయిల్ ఇస్తే వాళ్ళు పెరుగుతారు, ఎవరైతే పెరగరో అలాంటి పిల్లలకి ఇస్తాం. కానీ వాట్ ఎవర్ రికమెండేషన్స్ మనం అడల్ట్స్కి ఇస్తున్నామో అది ఈ టీనేజ్ పిల్లలు కూడా పాటించాలి, ఎందుకంటే దే ఆర్ ఆన్ దేర్ వే టు బికమింగ్ అడల్ట్స్. సో మీరు దాదాపుగా గత 25-30 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు ఈ విభాగంలో. సో గత 10 ఏళ్లలో ముఖ్యంగా ఎటువంటి అంటే చికిత్సా విధానాల్లో కానీ టెక్నాలజీ విషయంలో కానీ ఎలాంటి ఆవిష్కరణలు, కొత్త చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి? సో అది ఏ రకంగా ఈ రోజు పిల్లలకు ఉపయోగపడుతుంది? చాలా వచ్చాయండి. యాక్చువల్లీ పీడియాట్రిక్ కార్డియాలజీలో ఐ థింక్ ద డెవలప్మెంట్ హ్యాస్ బీన్ వెరీ ర్యాపిడ్. ఎందుకంటే ఇది రిలేటివ్లీ కొత్త స్పెషాలిటీ. అంటే ఐ థింక్ గత 50 yearsగా మేము చాలా చేస్తున్నాము. సో చాలా కొత్త డెవలప్మెంట్స్ చాలా వస్తున్నాయి. ఒకటేమో డిటెక్షన్లో ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయన్నమాట. అంటే ఒకప్పుడు చాలా లేట్గా డిటెక్ట్ అయ్యేది హార్ట్ డిసీజెస్. ఈ మధ్య బికాస్ ఆఫ్ ది ఎకోకార్డియోగ్రఫీ ఏదైతే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది, సో వీఆర్ గెటింగ్ న్యూవర్ అండ్ న్యూవర్ ఎకో మెషిన్స్ మోర్ సెన్సిటివ్లీ పికింగ్ అప్. సో అదొకటి. సో ఇమేజింగ్ టెక్నిక్స్ హ్యావ్ ఇంప్రూవ్ ర్యాపిడ్లీ. ఇప్పుడు ఎకోకార్డియోగ్రఫీ ఉంటుంది, కొన్నిసార్లు మేము ట్రాన్స్ఇసోఫేజియల్ అంటే గొంతు లోపలికి వెళ్ళి ఇమేజింగ్ చేస్తాము, అది దాంతో ఇంప్రూవ్ అయింది. తర్వాత ఈ మధ్య చాలా సిటీ స్కాన్స్, ఎంఆర్ఐస్ ఇవన్నీ యూజ్ చేస్తాం. సో డిటెక్షన్లో వచ్చింది ఇమేజింగ్ అడ్వాన్సెస్. సో వీ రియలీ నౌ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ ఇమేజింగ్ సిస్టమ్స్ టు డిటెక్ట్ ద హార్ట్ డిసీజ్, అది వచ్చింది. తర్వాత ఇంకా డెవలప్మెంట్స్ అంటే ఇన్ ద ట్రీట్మెంట్ ఒకప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చిన్న పిల్లలకి చేయలేకపోయేవాళ్ళం. చాలా మటుకు యూనో అప్పుడు అంటే నా ట్రైనింగ్ టైంలో 5 years కంటే ముందు అసలు ఎవరు సర్జన్స్ తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు విత్ టెక్నిక్స్ ఇన్ కార్డియాక్ సర్జికల్ అడ్వాన్స్మెంట్స్ అంటే మా బైపాస్ మెషిన్ కానీ, ఆక్సిజనేటర్స్ కానీ, ఇంటెన్సివ్ కేర్ కానీ ఎంత డెవలప్ అయిందంటే ఇప్పుడు మేము పుట్టిన రోజు కూడా మేము ఆపరేషన్ చేయగలుగుతాం. 1 kg 2 kg బేబీస్ మీద కూడా మేము ఆపరేట్ చేయగలుగుతాం. సో ఇవన్నీ అడ్వాన్సెస్ అనమాట. ఒకప్పుడు అలా చేయలేకపోతే వీ యూస్ టు లూజ్ అ లాట్ ఆఫ్ స్మాల్ బేబీస్ చాలా హై మార్టాలిటీ ఉండేది. ఈ మధ్య అవన్నీ అడ్వాన్సెస్ బాగా అయ్యాయి. తర్వాత ఈ పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్స్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ అయ్యాయి. అంటే ఈ మధ్య ఒకప్పుడు 100% సర్జికల్ రిపేర్స్ అవుతే ఈ మధ్య చాలా పట్టుకు ఐ థింక్ దెర్ ఆర్ మోర్ ఇంటర్వెన్షన్స్ దట్ వీఆర్ డూయింగ్. సో అదొకటి చాలా మంచి డెవలప్మెంట్. అంటే విల్ బీ అమేజ్డ్, ఒక పెద్ద హోల్తో వచ్చిన పిల్లలు ఒకరోజు అడ్మిట్ అయ్యి ఆ ఇంటర్వెన్షన్ ద్వారా ఒక డివైస్ పెట్టేసి మరుసటి రోజు మేము పంపించగలిగే పొజిషన్లోకి వచ్చామన్నమాట. సో ఇట్స్ ఆల్ వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ. ఆ డివైసెస్ కూడా మారుతూ ఉంటాయి, కొత్త డివైస్ వస్తాయి మాకు. తర్వాత కొత్త క్యాథెటర్స్ వస్తాయి, అంటే ఇలాగ మేము ఈజీగా చేయగలిగేవి. తర్వాత ఇంకొక అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఈ మధ్య వాల్వ్స్ అయితే ఒకప్పుడు ఓపెన్ హార్ట్ చేసే వాల్వ్ మార్చేవాళ్ళం, వాల్వ్ రీప్లేస్మెంట్స్ అంటాం.
సో ఈ మధ్య అది కూడా వితౌట్ ఆపరేటింగ్ వీఆర్ ఏబుల్ టు చేంజ్ ద వాల్వ్స్, కొత్త వాల్వ్స్ పెడుతున్నాం అనమాట. మైట్రల్ కానీ, ట్రైకస్పిడ్, పల్మనరీ వాల్వ్, 4 వాల్వ్స్ కూడా ఈ మధ్య వితౌట్ ఆపరేషన్ ఈ ట్రాన్స్క్యూటేనియస్ పర్క్యూటేనియస్ టెక్నిక్ ద్వారా పెడుతున్నాం. సో ఇది చాలా మంచి అడ్వాన్స్మెంట్. ఎందుకంటే మా పిల్లల్లో స్పెషల్లీ ఒక టెట్రాలజీ ఫెలో అని ఒక కండిషన్ ఉంటుంది, చాలా మంది పిల్లలకు ఉంటుంది. అందులో చిన్నప్పుడు వాళ్ళకి ఆపరేషన్ చేసి ఆ పల్మనరీ వాల్వ్ని కట్ చేస్తాం అనమాట. సో ఆ పిల్లలకి అది లీక్ అవుతూ ఉంటుంది. సో ఆ పిల్లలు పెద్దగా అవుతూ ఉంటే ఆ లీక్ వల్ల ఇప్పుడు మేము ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో ఇప్పుడు ఊరికే చేయలేము ఆపరేషన్. సో కొందరికి 2 సార్లు 3 సార్లు అయిన వాళ్ళు కూడా ఉంటారు మా దగ్గర. సో ఈ టెక్నిక్ ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు మేము పల్మనరీ వాల్వ్ని వితౌట్ సర్జరీ పెట్టగలుగుతాం. సో ఒక మేజర్ ఓపెన్ హార్ట్ సర్జరీ మేము అవాయిడ్ చేయగలుగుతున్నాం అనమాట. సో ఈ మధ్య ఆ టీనేజర్స్లో వీఆర్ డూయింగ్ ట్రాన్స్క్యూటేనియస్ పల్మనరీ వాల్వ్ ఇంప్లాంటేషన్. సో అవి కూడా కొత్త రకమైన వాల్వ్స్ వస్తున్నాయి. ఒక 2-3 కంపెనీస్ ఆర్ మేకింగ్ ఇట్. సో దట్ ఈస్ న్యూ అడ్వాన్స్మెంట్ అనమాట మాకు. పిల్లల్లో గుండె జబ్బులు ఉంటే సాధారణంగా తల్లిదండ్రులు అంటే డాక్టర్ని ఎట్లా కన్సల్ట్ చేస్తారు, వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ డిటెక్ట్ చేయగలగాలండి. ఎందుకంటే చాలా మటుకు స్పెషలీ రూరల్ ఏరియాస్లో మా జబ్బు ఈ కంజనల్ హార్ట్ డిజీజ్ కొంచెం రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది. లోవర్ సోషో ఎకనామిక్ స్టాటస్లో ఎక్కువ ఉండే జబ్బు అనమాట. సో నేను చెప్పిన సిమ్టమ్స్ ప్రకారము పేరెంట్స్ షుడ్ రికగ్నైజ్. ఆయాసం రావటము, పిల్లలు సరిగా తినలేకపోవటము, వెయిట్ గెయిన్ కాకపోవటము, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ అవ్వటము, అవన్నీ చూసినప్పుడు గుండె జబ్బు సస్పెక్ట్ చేసి కరెక్ట్ టైంకి డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి. ఎందుకంటే ఈ గుండె జబ్బులు ఎలా ఉంటాయంటే టైంకి ఆపరేషన్ చేస్తేనే మీకు రిజల్ట్ బాగుంటుంది. కొందరు లేట్గా లేక ఒక పెద్ద హోల్ ఉన్న పిల్లల్ని మా దగ్గరికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల దగ్గర తీసుకొస్తారనుకోండి, అవి ఇనాపరబుల్ అయిపోతాయి. ఎందుకంటే హార్ట్, లంగ్ ఆర్ లైక్ 1 యూనిట్. ఎప్పుడైతే మనం ఒక పెద్ద హోల్ ట్రీట్ చేయకుండా వదిలిపెడతామో లంగ్స్ కూడా పాడవుతాయి. సో ఒక లేట్ స్టేజ్లో వస్తే ఏమవుతుందంటే మేము ఆపరేషన్ చేయడానికి వీలుగా ఉండదు. సో అలాంటి పేషెంట్స్కి హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుంది. సో పికింగ్ ద డిజీజ్ అట్ ద కరెక్ట్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెదర్ పేరెంట్స్ కానీ, లోకల్ డాక్టర్స్ కానీ, ఆర్ఎంపీస్ కానీ, పీడియాట్రిషియన్స్ కానీ ఇది ఫస్ట్ చేయాల్సిన పని. ఎందుకంటే వీసీ అ లాట్. మేము ఎప్పుడైతే ఇలాగా కొందరు టీనేజ్లో వస్తారు మా దగ్గరికి, చిన్నప్పటి నుంచి అంటే ఉందని తెలుసు కానీ రారు డాక్టర్ దగ్గరికి, లేకపోతే అదే తగ్గిపోతుందిలే అన్న అపోహ. సో ఇవన్నీ ఏ గుండె జబ్బులు అవే తగ్గిపోవండి. ఇప్పుడు హోల్ ఉందనుకోండి, ఏదో ఒకటి చెయ్యాలి, అది ఇచ్చేది మూసుకుపోతుంది కానీ తక్కువ, అంటే అట్లీస్ట్ ద డాక్టర్ షుడ్ టెల్. సో పేరెంట్స్ ఒక ఇదన్నమాట తగ్గిపోతుందేమో అన్న నమ్మకంతో చాలా చెడ్డ పరిస్థితుల్లో వస్తారు మా దగ్గరికి. సో అలా కాకుండా సో ఫస్ట్ ఇంపార్టెంట్గా డిటెక్ట్ చేయటం, ఎనీ డౌట్ ఉంటే ఒకసారి చెకప్కి వెళ్ళాలన్నమాట. చెకప్ అయినాక వాట్ ఎవర్ అడ్వైస్ ఇస్తాము, మెడిసిన్స్ వాడటం కరెక్ట్గా చేయాలి, లేకపోతే సర్జరీ అవసరం ఉంది అంటే సర్జరీ చేసుకోవటం, ఈ డివైస్ అవసరం ఉందంటే డివైస్ చేసుకోవటం చేయాలి. అగైన్ పేరెంట్స్ హ్యావ్ సో మెనీ డౌట్స్. డాక్టర్ చెప్పిన దానికి కొంచెం నమ్మకం లేకపోవడం ఈ మధ్య ఎక్కువైంది. సో ఏముందిలే డాక్టర్ చెప్తారు ఇలాగే అని పిల్లలు తీసుకెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్ విత్ మచ్ మోర్ సివియర్ డిజీజ్. సో టేక్ డాక్టర్స్ అడ్వైస్ ప్రాపర్లీ. అండ్ దెన్ ఒకసారి జబ్బు డిటెక్ట్ అయ్యాక సర్జరీ అయిపోయింది అనుకోండి, అలాంటి వాళ్ళకి కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫాలో అప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి పిల్లలకి మేము ఆపరేషన్ చేస్తే ఎక్సెప్ట్ సింపుల్ డిఫెక్ట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నీడ్ లైఫ్ లాంగ్ ఫాలో అప్. ఇప్పుడు కాంప్లెక్స్ హార్ట్ డిజీజ్ ఉన్నాయనుకోండి, ఆ డిజీజెస్కి మేము ఆపరేషన్ చేసినా కూడా ఫ్యూచర్లో మళ్ళీ కొన్ని కాంప్లికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మెడికల్ ఫాలోఅప్ ఇస్ ఎసెన్షియలీ లైఫ్ లాంగ్. కొన్నిసార్లు అంటే ఇప్పటికి కూడా నా దగ్గరికి 45 year olds 50 year olds వస్తారు, అంటే వాళ్ళకి పుట్టినప్పుడు ఉంది జబ్బు కానీ ఇప్పటికీ వాళ్ళు ఫాలో అవుతున్నారు అనమాట. సో అలా చూపించడం, చెప్పిన మందులు వాడుకోవటం, ఏమైనా ప్రొసీజర్లు అవసరం ఉంటే చేయించుకోవటం. తర్వాత డయట్ గురించి కొంచెం మాట్లాడుకున్నాము, కొంచెం హెల్దీ డయట్ ఫాలో చేయటము. కొందరికి స్పెషలీ బ్లూ బేబీ సైనోటిక్ హార్ట్ డిసీజ్ అన్నాం కదా, వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. సో చక్కగా ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇచ్చుకోవటం, లేకపోతే ఐరన్ సప్లిమెంట్ చేసుకోవటం అలాంటివి చేయాలి. తర్వాత వీళ్ళ గ్రోత్ ఫెయిలియర్ ఉంటుంది. సో న్యూట్రిషనల్ అడ్వైస్ దే షుడ్ టేక్, ఎలాగా వెయిట్ గెయిన్ అవ్వడం అలాంటి కోసం. తర్వాత ఇంకా ప్రికాషన్స్ అంటే కొందరు దే ఆర్ అట్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్ అవుతాయి వీళ్ళకి లంగ్స్లో, కాబట్టి పెద్ద పెద్ద క్రౌడ్స్లోకి వెళ్ళిపోకపోవడం, అంటే కొంచెం పిల్లల్ని ఇన్ఫెక్షన్ నుంచి ప్రివెంట్ చేయడం, ఎక్కడన్నా వెళ్తే మాస్క్ వేసుకుని వెళ్ళటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ హెల్దీ న్యూట్రిషన్ ఇచ్చిన వాళ్ళకి అగైన్ ఎస్పెషలీ అరౌండ్ ద టైమ్ ఆఫ్ సర్జరీ న్యూట్రిషన్ మీద ఎంఫసైజ్ చేస్తాం. ఎందుకంటే న్యూట్రిషన్ బాగున్నప్పుడే రికవరీ బాగుంటుంది. సో అది ఎంఫసైజ్ చేయాలి పేరెంట్స్. తర్వాత కూడా వాళ్ళకి ఫీడ్ ఎలా చేయాలనంతా మేము చెప్తాము. తర్వాత ఇది ఎక్స్పోజర్ టు ఇన్ఫెక్షన్స్ దే షుడ్ ప్రివెంట్. కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి వీళ్ళకి, న్యూమోకాకల్ కానీ ఫ్లూ వ్యాక్సిన్ కానీ స్పెసిఫిక్గా ఇన్ఫెక్షన్స్ కాకుండా ఆ వ్యాక్సిన్స్ తీసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు చేయాలి. తర్వాత చాలామందికి అపోహ, గుండె జబ్బు ఉంది కదా పిల్లలు ఆడుకోకూడదేమో అన్నట్టుగా ఉంటుంది. చాలా మంది పిల్లల్ని ఆడుకోనియకుండా బయటికి వెళ్లకుండా చేస్తారు.
అంటే వాడు ఇంకా సోఫాలోనే కూర్చుని టీవీకి అంకితం అయ్యేలాగా ఉన్నారు. సో అలా కాకుండా చాలా గుండె జబ్బులు మేము ట్రీట్మెంట్ చేశాక దే ఆర్ హెల్దీ, దే ఆర్ ఫిజికలీ దే కెన్ బి వెరీ యాక్టివ్. సో యాక్చువల్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడే హార్ట్ కండిషన్ అవుతుంది. సో రోజు వాళ్ళని వాకింగ్కి వెళ్ళటము, సైక్లింగ్ ఇలాంటివి చేయమని చెప్తాము. కానీ చాలామంది చేయకుండా ఉంటారు. కొందరికి ఎవరికైతే సివియర్ హార్ట్ డిసీజ్ ఉందో ఆర్ ఈ అరిథ్మియాకి రిస్క్ ఉందో అలాంటి వాళ్ళని కొన్ని రెస్ట్రిక్ట్ చేస్తాం. అంటే కొన్ని టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఆడకుండా చాలా తక్కువ శాతం, కానీ ఫిజికల్గా వాళ్ళు యాక్టివ్ ఉండటము, వెయిట్ కంట్రోల్ చేయటం. ఎందుకంటే అగైన్ ఒబేసిటీతో హైపర్ టెన్షన్ రావటం ఇవన్నీ జరుగుతాయి, డయాబెటీస్, అండ్ దాట్ యాడ్స్ యువర్ కార్డియక్ మార్బిడిటీ. సో అలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలండి పేరెంట్స్. మేడం, పిల్లల్లో గుండె మార్పిడి దాకా అంటే వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎటువంటి వారికి గుండె మార్పిడి చేస్తారు? ఎట్లా డోనర్ ఉంటుందండి. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ 2 రకాల వాళ్ళకి అవసరం పడుతుంది. ఒకటేమో కార్డియోమయోపతి అంటాం. కార్డియోమయోపతి అంటే హార్ట్, ఇది పుట్టుకతో వచ్చిన జబ్బు కాదు, హార్ట్ మసిల్ ప్రాబ్లం. నేను మాట్లాడేది ఇప్పటిదాకా పుట్టుకతో వచ్చిన జబ్బులు. కార్డియోమయోపతి అంటే హార్ట్ చాలా పెద్దగా అయిపోవటం, యూజువలీ ఇది ఏదైనా ఇన్ఫెక్షన్ అయి ఉంటే అలా జరుగుతుంది, లేకపోతే హార్ట్ థిక్గా ఉండటం, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం. అదేమో ఇట్స్ జెనెటిక్ డిజార్డర్ మోస్ట్ ఆఫ్ ద టైం. తర్వాత రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అంటే హార్ట్ మసిల్లో ఏదన్నా వచ్చి కూర్చోవటం, ఐరన్ కానీ ఇస్నోఫిల్స్ కానీ అలాగా ఇలాంటి కార్డియోమయోపతీస్లో కొన్నిసార్లు ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుంది. ఎందుకంటే ఇట్స్ అ మసిల్ డిజార్డర్ అండ్ అన్ఫార్చునేట్లీ కొన్నిటి ట్రీట్మెంట్స్ లేవు. సో ఇలాంటి పిల్లలు ఎప్పుడైతే హార్ట్ ఫెయిలియర్లో ఉంటారో, అంటే మనం ఇచ్చిన మందులు ఏవి పని చేయకపోవటం, వాళ్ళు అసలు ఫంక్షనల్గా ఉండలేకపోవటం, తరచుగా హాస్పిటల్కి అడ్మిట్ అయిపోవటం, హార్ట్ ఫెయిలియర్ ఉండటం, కార్డియోజెనిక్ షాక్లో ఉండటం, ఇలాంటి వాళ్ళందరికీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుందండి. తర్వాత ఈ పుట్టుకతో వచ్చిన జబ్బులలో కొన్ని చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. ఒకటి స్పెషల్లీ హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ ఉంటుంది. అందులో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ అసలు ఫామ్ అవ్వదు. సో లెఫ్ట్ సైడే మనకి పంపింగ్ హార్ట్. సో లెఫ్ట్ సైడ్ అంతా చిన్నగా ఉన్నప్పుడు పంప్ చేయడానికి అవ్వదు. కాబట్టి అలాంటి వాటికి మన దేశంలో తక్కువ, కానీ వెస్ట్లో ఎక్కడైతే నేను పనిచేశానో హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్స్ కూడా చాలా మటుకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఇందులో మన ఎర్లీ డిటెక్షన్ ప్లేస్ ఏ కీ రోల్ మీరు చెప్పిన దాన్ని బట్టి. సో అంటే ఇప్పుడు సాధారణంగా పుట్టుకతో వచ్చిందని వాళ్ళు గమనించలేదు అనుకోండి, అంటే ఫర్ సపోజ్ వాళ్ళు ఈజ్ దర్ ఎనీ పర్ఫెక్ట్ ఏజ్ 5, 6, 7, 8 ఈ ఏజ్లో ఖచ్చితంగా టుడేకో ఖచ్చితంగా ఉన్నా లేకున్నా చేయించాలన్న ఏమైనా ప్రాక్టీస్ వాళ్ళ ఉందా? సో అట్లా అంటే ఆ వయసులో టుడేకో వేయించిన భవిష్యత్తులో నీకు ఎప్పుడు గుండె జబ్బులు రావు, అంటే పుట్టుకతో వచ్చినాయి లేవు అని చెప్పేసి నిర్ధారించుకోవడానికి ఏమన్నా అట్లా ఉందా? మీ ఐడియా బాగానే ఉందండి, కానీ యూనివర్సల్ స్క్రీనింగ్ ఎక్కువ లేదు యాక్చువల్లీ. అంటే దేర్ ఇస్ నో గైడ్ లైన్ ఇన్ ద వెస్ట్ ఆర్ ఇన్ ఇండియా. ఎందుకంటే అండి మన పాపులేషన్ ఎంత ఉంది, అందరికి ఎక్కువ చేయడం సాధ్యం అవ్వదు. సో హై రిస్క్ యాక్చువల్లీ దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే కడుపు లోపల చెయ్యాలి. సో ఇప్పటికీ అంటే ఎవ్రీ ప్రెగ్నెంట్ మదర్ గెట్స్ టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ అనామలీస్ అని టీఫా స్కాన్ అని చేస్తారు 20 వీక్స్లో. కానీ అన్ఫార్చునేట్గా చాలాసార్లు స్పెషల్లీ పెరిఫరీస్లో అందులో హార్ట్ స్క్రీనింగ్ కంప్లీట్గా ఉండదు. సో కొన్నిసార్లు మిస్ అయిపోతాయి హార్ట్ డిఫెక్ట్స్. సో ఈ మధ్య అంటే యూనివర్సల్ స్క్రీనింగ్ ఆఫ్ ఫీటల్ హార్ట్ చేయాలి. ఎందుకంటే నేను చెప్పినట్టుగా కంజనటల్ హార్ట్ డిజీజ్ ఇస్ ద మోస్ట్ కామన్ అనామలీ. అన్ని అవయవాల్లో మీరు అనామలీస్ తీసుకుంటే హార్ట్ డిజీజే మోస్ట్ కామన్. అండ్ ఎక్కువ పిల్లలు చనిపోయేది ఇన్ఫెన్సీలో 0 to 1 yearలో ఎక్కువ మటుకు చనిపోయేది హార్ట్ డిజీజ్ వల్లే. మీరు డేటా తీసుకుంటే మన డెత్ రేట్స్ తీసుకుంటే హార్ట్ డిజీజ్ వల్లే. అందుకే వెరీ ఇంపార్టెంట్ టు డిటెక్ట్ ఎర్లీ. సో ఈ ఫీటల్ ఎక్కువ ఏదైతే నేను చెప్పానో కడుపులో చేసేది, అది ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ హార్ట్ చూయించుకోవాలి. అంటే కొన్నిసార్లు రేడియాలజిస్ట్ చేస్తారు, కొన్నిసార్లు గైనకాలజిస్ట్ చేస్తారు, కానీ మేము స్పెషలిస్ట్ ఎవరో ఒకరు, కానీ మొత్తం మీద హార్ట్ షుడ్ బి సీన్ థరోలీ అన్నిట్లో. అప్పుడు మనకి ఎర్లీ డిటెక్షన్ అక్కడే జరిగిపోతుంది. తల్లిది తల్లిది కాదు, బిడ్డ గురించి అంటే కడుపులోనే డిటెక్ట్ చేసే అవకాశం ఉంది మనకి. సో యాక్చువల్లీ మనం ఎఫెక్టివ్గా ఈ ప్రోగ్రామ్ ఫీటల్ ఎక్కువ అందరికీ చేయగలిగితే మనం మిస్ కాకూడదు. అంటే ప్రతి పుట్టక ముందే మనకు తెలియాలి. సో అప్పుడు దాని అడ్వాంటేజ్ ఏంటంటే కొన్నిసార్లు ఆ పిల్లలకి స్పెషల్ టైప్గా డెలివరీ చేయడం, లేకపోతే డెలివరీ చేయగానే ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడం అలా మిస్ అవ్వ అనమాట. ఎందుకంటే 25% ఆఫ్ హార్ట్ డిఫెక్ట్స్లో అర్లీగా ట్రీట్ చేయకపోతే, ఇన్ఫెన్సీలో ట్రీట్ చేయకపోతే చనిపోతారు వాళ్ళు. సో ఆ మిస్ అయ్యే ఛాన్సెస్ మనకు ఉండవు ఎప్పుడైతే మనం ఫీటల్ డయాగ్నోసిస్ చేస్తామో. సో యూనివర్సల్ స్క్రీనింగ్ ఆఫ్ ఫీటల్ హార్ట్ ఉంది, కానీ మనకి పుట్టిన తర్వాత అలా ఏమీ లేదు. ఎందుకంటే 1 in 100 కాబట్టి మనం ఆ 1 డిజీజ్ పిక్ చేయడానికి 99 మందిని స్క్రీన్ చేస్తున్నాం. అది అంటే ఫిజికలీ మన పాపులేషన్తో నాట్ పాసిబుల్. కాకపోతే ప్రతి ఒక్కరూ పిల్లలు పీడియాట్రిషియన్ దగ్గరికి అయితే అందరూ వెళ్తారు ఏదో ఒక టైంలో. సో అక్కడ స్క్రీనింగ్ చేసుకుని మళ్ళీ రెఫర్ చేసుకోవడం అలా చేసుకుంటారు, కానీ యూనివర్సల్ స్క్రీనింగ్ ఆఫ్ చిల్డ్రన్ లేదు. అండ్ దెన్ మీరు అన్నట్టుగా పుట్టుకతో ఉన్న జబ్బులు ఏదో ఒక స్టేజ్లో పిక్ అవ్వాలి.
కొన్ని రేర్గా పుట్టుకతో లేని జబ్బులని మనం పిక్ చేయలేము. యూజువలీ సిమ్టమ్స్ ఉంటాయి. ఏమి లేకున్నా పిల్లలకు ఆయాసం అది లేకపోయినా మనం స్టెథోస్కోప్ పెట్టి వింటే వీళ్ళకి మర్మర్స్ వినిపిస్తాయండి. సో పిక్ చేయటం అంత ఇబ్బంది కాదు. ఎక్సెప్ట్ ఫ్యూ ASD అలాంటివి కొన్ని మిస్ అవుతాయి. కానీ యూనివర్సల్ స్క్రీనింగ్ అంటే ఇట్స్ నాట్ వయబుల్, ఇట్స్ నాట్ ప్రాక్టికల్ మన పాపులేషన్తో చూస్తాం. ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు గత 10 ఏళ్ళలో వచ్చిన టెక్నాలజీ అడ్వాన్స్ల గురించి మాట్లాడినాము. సో ఇప్పుడు ఏమవుతుందంటే అంటే మనం ఒక ఫాస్ట్ ఫేజ్లో ఉన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, రోబోటిక్స్ వచ్చాయి, బిగ్ డేటా అందుబాటులో ఉంది. సో ఇటువంటి టెక్నాలజీతో వచ్చే 10 yearsలో ముఖ్యంగా మీ కార్డియాలజీ అంటే ముఖ్యంగా పీడియాట్రిక్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి? సో దేని మీద ఎక్కువ వర్క్ జరుగుతుంది? సో మీరు ఏమి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? ఎటువంటి టెక్నాలజీ వస్తాయి? రైట్ అండి, అది వెరీ కరెంట్ క్వశ్చన్ ఇది. సో రోబోటిక్ సర్జరీ చాలా ఫీల్డ్స్లో అవుతుంది. సో దట్ ఈస్ అ పాసిబిలిటీ. ఇండియాలో అయితే ఇప్పటి వరకు అది లేదు. ఎందుకంటే congenital heart disease surgery tends to be very complex, actually very complex and long. సో ఇప్పటి వరకు అయితే మేము అది అప్లై చేయలేదు నాకు తెలిసినంత వరకు. కానీ దేర్ ఇస్ ఆల్వేస్ అ ఛాన్స్ దట్ ఫ్యూచర్లో అది చేయొచ్చు. ఈ మధ్య డెవలప్మెంట్ ఏంటంటే వర్చువల్ మోడల్స్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు హార్ట్ డిఫెక్ట్ ఉందనుకోండి, కాంప్లెక్స్ హార్ట్ డిసీజ్ ఏదైతే మనం ఎంత CT ఎంత MRI చేసినా కూడా మనకి అంత 3D వ్యూ ఉండదు. సో ఆ CTని యూజ్ చేసుకుని వీఆర్ క్రియేటింగ్ మోడల్స్, 3D మోడల్స్ క్రియేట్ చేస్తాం. ఎగ్జాక్ట్గా హార్ట్ డిసీజ్ ఎలా ఉందో అలాగా. సో అది పెట్టుకుని ఎలా ఇంటర్వెన్షన్ చేయాలి, ఇంటర్వెన్షన్ ప్లాన్ చేసుకోవడం, ఎలాంటి సైజ్ డివైస్ పెట్టచ్చు, సర్జన్ అయితే ఎలా ఆ డిఫెక్ట్స్ అన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, అలా చెప్పడానికి మాకు ఈ వర్చువల్ 3D మోడలింగ్ అనేది అది యూస్ చేస్తున్నాం ఇప్పటికీ. నాట్ ఇన్ ఆల్ కేసెస్ బట్ కాంప్లెక్స్ కేసెస్లో. సో ఎస్ అండి, యాజ్ టెక్నాలజీ అడ్వాన్సెస్ చాలా పాసిబిలిటీ ఉంది ఇక్కడ కూడా అప్లై చేయడానికి మనకి ఫ్యూచర్లో. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. గుండెకి సంబంధించి ముఖ్యంగా పిల్లల్లో వచ్చే గుండె సంబంధిత వ్యాధులు, పుట్టుకతో వచ్చే వ్యాధుల మీద సరైన అవగాహన అందించారు. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి మెట్ ప్లస్ 1 TV.